హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా పేరు ప్రవీణ్. నేను మన స్టార్ హెల్త్ నుంచి స్టార్ హెల్త్ క్లబ్ మెంబర్. అయితే ఇప్పుడు అజ్జు అన్న వాళ్ళు నైపేట్లో మన షాప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ షాప్. అన్న వాళ్ళకి లాస్ట్ అక్టోబర్ 26కి చేసాము 5 lakhs కవరేజ్. వీళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ప్లస్ 3 పిల్లలు. అయితే ఇక్కడ ఇలా ముగ్గురికి టోటల్ 5 మెంబర్స్కి కలిపి 21,000 వచ్చింది. 21,000 సార్ పే చేసిండు. పే చేసిన తర్వాత ప్రజెంట్ డే వరకు ఇంతకన్నా ముందు కూడా ప్రాబ్లమ్స్ వస్తుండే, కామన్గా వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా లాంటివి వస్తుండే పిల్లలకి. చాలాసార్లు అడ్మిట్ అయ్యారు. అయితే మన దగ్గర ఏంటంటే మన కంపెనీ పాలసీలో ఒకటే ప్రాబ్లం ఎన్నిసార్లు రిపీట్ అయినా మనం ఇస్తాము మన కవరేజ్లో. అలాగే సార్ వాళ్ళ పిల్లలకి 3 కాబట్టి ఇలా వైరల్ ఫీవర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయ్యారు. ఇప్పటి వరకు వీళ్ళ పిల్లలు 7 times అడ్మిట్ అయ్యారు. 7 times టోటల్గా క్లెయిమ్ అయిన అమౌంట్ 2,45,000 చేంజ్ అమౌంట్ క్లెయిమ్ అయింది. సో అక్కడ ఫుల్ అమౌంట్ కంపెనీ పే చేసింది. అది కూడా సార్ మాటల్లో విన్నాము. అవును, నిజమా కాదా, 7 సార్లు అడ్మిట్ అయ్యారా అడవలేదా, ఇదేందో సార్ మాటల్లో తెలుసుకున్నాము. దగ్గర చెప్పండి. 7 times వరకు క్లెయిమ్ అయింది. 2,45,555 వరకు అప్రూవల్ అయింది. 5 lakhs నాది ప్యాకేజ్ ఉంది. హెల్త్ కవరేజ్ 5 lakhs ప్యాకేజ్ ఉంది. దాంట్లో మనకు 2,45,555 ఇప్పుడు దాకా నాకు ఇది అయింది. 7 times వరకు మా పిల్లగాళ్ళు అడ్మిట్ అయ్యారు. బాగా ఏమంటారు, బాగా మంచిగా ఉంది ఇది పాలసీ. స్టార్ ఇన్సూరెన్స్ వాళ్ళది. కావాలంటే మీరు కూడా చేసుకోండి. ఏ హాస్పిటల్కి అయినా కానీ దాంట్లో ఉంటుంది అప్రూవ్ ఏ హాస్పిటల్స్. అయితే మేము ఇచ్చిన సపోర్ట్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే మన ప్రవీణ్ సార్ గారు మంచిగా సపోర్ట్ ఇచ్చారు. సరే, అనేది 100% జెన్యూన్ కదా. మీకేం అమౌంట్ ఏం తలగలేవు కదా? తలగాలి. ప్రతిసారి కంపెనీ ఫుల్ అమౌంట్ పే చేసింది. మీరు హ్యాపీ నా కంపెనీ? ఓన్లీ ఓపీ ఫీజు కట్టినాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.